హాయ్ యోస్ గుడ్ మార్నింగ్. ఈరోజు మనతో రాజేష్ అప్సాని గారు ఉన్నారు. అసలు మాచర్ల నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అనే విషయంపై ఆయనతో ఒకసారి వివరం తీసుకుందాం. నమస్తే రాజేష్ గారు. ఇటువంటి పరిస్థితుల్లో మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా కూడా అక్కడ తెలుగుదేశం అభ్యర్థుల నామినేషన్ కూడా దాఖలు చేయని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ పంపించిన పరిశీలకులుగా బోండా బొమ్మ గారు, బుద్ధా వెంకన్న గారు మాచర్ల పట్టణానికి అక్కడ నిజ నిర్ధారణ కోసం వాళ్ళు పర్యటనకి వెళ్తే అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అనుచరుడు త్వరగా కిషోర్ అనే అతను ఆ కారు మీద దాడి చేసి ఒక రకంగా వాళ్ళని హత్యాయత్నానికి పాల్పడ్డ తీరు చూసాం మనం. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆ త్వరగా కిషోర్ మీద బలమైన సెక్షన్తో కేసు నమోదు చేయకుండా కేవలం స్టేషన్ వేధించి పంపించిన తీరు చూసాం మనం. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక అడుగు ముందుకేసి అతన్నే మున్సిపల్ చైర్మన్ గా నామినేట్ చేయడం కూడా జరిగింది. అంటే ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తారో, పరిహసిస్తారో, దాడులు దౌర్జన్యాలకు పాల్పడతా ఉంటారో అటువంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు పెంచి పోషించారనేది వాస్తవం. ఇవాళ అక్కడ స్థానిక శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 2004 నుంచి ఇప్పటి వరకు 4 సార్లు ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించున్నాడు. ఇప్పుడు 5వ సారి తను పోటీ చేస్తా ఉన్నాడు. 4 సార్లు అంటే దాదాపుగా 20 సంవత్సరాలుగా చట్టసభకి ఎంపికైన ప్రజాప్రతినిధిగా నిజంగా ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తుండో, అక్కడ ప్రజల మన్నన పొందుంటే ఇవాళ ఈ దాడులు దౌర్జన్యానికి పాల్పడాల్సిన అవసరం ఉండేది. పైగా అడ్డగోలుగా ప్రకృతి వనరుల లూటి, ఒక రకంగా ప్యారలల్ గవర్నెన్స్ నడిపిస్తా అక్కడ. ఎందుకంటే ఆ మాచర్ల నియోజకవర్గం వచ్చేటప్పటికి నాగార్జున సాగర్ ద్వారా ఇటు అంటే తెలంగాణకి 2 వైపులా కనెక్టింగ్ ఉంటుంది. మిర్యాలగూడ ప్రాంతం నుంచి నాగార్జున సాగర్ వైపు నుంచి కనెక్టింగ్ ఉండే నియోజకవర్గం. పైగా అటవీ ప్రాంతం కూడా పుష్కలంగా ఉండే ప్రాంతం. అక్కడ ప్రకృతి వనరులు అడ్డగోలుగా లూటీ చేస్తా ఉన్నారు. తర్వాత సేమకుర్తి నుంచి చెల్లూరుపేట ప్రాంతం నుంచి వచ్చే గ్రానైట్ లారీలని వితౌట్ బిల్స్ తోటి వచ్చే గ్రానైట్ లారీల దగ్గర నుంచి మామూలు దండుకుంటా ఉంటాం. ఇసుక అక్రమ రవాణా, తర్వాత తెలంగాణ నుంచి అక్రమ మద్యాన్ని డబ్బు చేస్తా ఆంధ్ర ప్రాంతంలోకి దాదాపుగా కొన్ని 100 కోట్ల రూపాయలు గడించారని చెప్పని ఇప్పటికీ ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఈ డబ్బుని ఎరగాయేసి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని అక్కడ ఎన్నికలని ప్రజల మద్దతుతో కాకుండా పోలీస్ మద్దతుతో తనకు అనుకూలంగా మలుచుకోవాలని చెప్పి ప్రయత్నం చేశారు. తెలుగుదేశం పార్టీ జోలకంటి బ్రహ్మారెడ్డి గారిని అక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత, ఎందుకంటే జోలకంటి బ్రహ్మారెడ్డి గారికి కొంత రాజకీయ నేపథ్యం అనుకుంటాము. వాళ్ళ తల్లి గారు జోలకంటి దుర్గమ్మ గారు 1999లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నెగ్గున్నారు. వారి తండ్రి గారు గతంలోనే అక్కడ ప్రాంతం నుంచి శాసనసభ్యులుగా చేస్తున్నారు. అంటే తల్లిదండ్రి ఇరువురు కూడా అక్కడ ఎమ్మెల్యేలుగా చేస్తున్న నేపథ్యం, రాజకీయ నేపథ్యం కుటుంబం కావడంతో జోలకంటి బ్రహ్మారెడ్డి గారి నుంచి ప్రమాదకర పరిస్థితులు ఎదురవడానికి ఆస్కారం ఉంది. ప్రజల మద్దతు ఆయనకు దక్కడానికి ఆస్కారం ఉంది. రేపు రాబోతున్న ఎన్నికల్లో తన ఓటమికి దారి తీయడానికి ఆస్కారం ఉందని చెప్పి రిలీజ్ అయిన తర్వాత బ్రహ్మారెడ్డి గారు ఆ ప్రాంతంలో అడుగుపెట్టిన రోజు నుంచి కూడా ఒక ఘర్షణపూరిత వాతావరణాన్ని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు సోదరులు సృష్టిస్తూ వస్తున్నారు.